నమస్తే, నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకొండ వాసు జ్యోతిష్యాల విశాఖపట్నం. ఈరోజు మనం భానుసప్తమి మహాపర్వదినం అండి, దీన్ని తెలుసుకుందాం. ఈ నెల 8వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మాఘమాసంలో ఆదివారంతో కొన్ని సప్తమి మహాపర్వదినంగా మనకి పురాణాలు చెప్పాయి. అసలు మాఘమాసమే ఆదిత్యునికి ఇష్టమైన మాసము, రోజు ఆదివారము, ఆదిత్యునికి ఇష్టమైన రోజు సప్తమి. మనకి సూర్యుని పుట్టినరోజుగా తిరిగా చెప్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆ సూర్యనారాయణమూర్తి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాతగా మనకి చెప్పబడి ఉన్నాయి. అట్లాగే పద్మపురాణంలో ఆదిత్యవార సప్తమ్యాం స్నానం యః కురేతి నరః రోగ శోక వినిర్యుక్త దీర్ఘాయుష్మాన్ భవే ధ్రువం. చూసారా, ఎవరైతే ఆదివారం నాడు తో కూడిన సప్తమి స్నానం చేస్తారో ఆ రోజుట వారికట రోగం విముక్తి పొంది దీర్ఘాయుష్మాన్ని పొందుతారని మనకి పద్మపురాణం చెప్తోంది. అలాగే ఈరోజు సూర్యనామూర్తి ఉద్దేశించి మనమాట అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఫలితాన్ని చెప్పాలి. ఏం చెప్పారు? సప్తమ్యాం భానువాసరే తామ్రపాత్రేణ భాస్కరం అర్ఘ్యం దత్తా నరోముక్త సప్తజన్మ కృతా పాపాత్. చూసారా, అంటే 7 జన్మముల యొక్క పాపాలు కూడా పోతాయటండి అర్ఘ్యం ఇస్తే. తామ్రపాత్ర అంటే రాగి పాత్ర ఇవ్వాలట. అంత పర్వదినము ఈ భానుసప్తమి, తప్పగా అందరూ ఆచరించండి. ఈరోజు నదీ స్నానము లేక ఇంటి దగ్గర స్నానం చేసినా సూర్యోదయ పూర్వం చేస్తే ఆ ఫలము కూడా శ్లోకంలో చెప్పబడి ఉంది. మనకి పద్మపురాణంలో చెప్పబడి ఉంది. ఏమిటది? ఆరోగ్యం ఆరోగ్యదం పుంసాం ధనదం పుత్రదం తథా భానుసప్తమ్యాం స్నానాత్ సూర్య పూజ ఫలేద్ భవేత్. ఈ రోజు ఎవరైతే సూర్యుని ఉద్దేశించి స్మరించి స్నానం చేస్తారో వారికట పుత్ర సంపద కలుగుతాయట, అట్లాగే ధన సంపద కలుగుతుందట, కీర్తి యశస్సు అన్ని వస్తాయట. చూసారా, కాబట్టి తప్పకుండా ఈ భాను సప్తమిని ఈ 8వ తేదీ ఆదివారం నాడు అందరూ ఆచరించండి. సనాధర్మాన్ని కాపాడండి. వీలుంటే దాన ధర్మాలు చేయండి. బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం చేయండి. పేదలకు అన్నదానం చేయండి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.